సంక్రాంతి పండుగ వస్తుందంటే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా సొంతూళ్లకు తరలి వస్తుంటారు. పండక్కి వెళ్లేందుకు ఎక్కువ శాతం ప్రయాణికులు రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ సీజన్ మొత్తంలో సుమారు 600 ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో ఈటీవీ ముఖాముఖి. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి ఇలా ఏపీ వైపుకి వెళ్ళే ఏ రైలు చూసినా కానీ టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి. రిజర్వేషన్ చేసుకునేందుకు మీకు ఎటువంటి అవకాశం లేదని చెప్తున్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే సంక్రాంతి దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలి ప్రయాణికులు? మరిన్ని వివరాలతో మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, సంక్రాంతి ప్రణాళిక మీరు ఎట్లా సిద్ధం చేసుకుంటున్నారు? సంక్రాంతి సందర్భంగా ఎప్పటి మాదిరే మేము ఒక 2-3 మంత్స్ బిఫోరే స్పెషల్ ట్రైన్స్కి ప్లాన్ చేస్తూ ఉంటాము. సో దానికి అనుగుణంగానే ఈసారి కూడా ఒక 124 ట్రైన్స్ని ఆల్రెడీ మేము అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా జంట నగరాల నుంచి కోస్టల్ ఏరియా వైపు, అంటే విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్, అనకాపల్లి, మేజర్లీ ఈ డెస్టినేషన్స్కి వెళ్ళేందుకు కూడా ప్లాన్ చేశాము. సో ఈ 124 ట్రైన్స్తో పాటే ఇంకా అదనంగా మీరు అన్నట్టుగానే డిమాండ్ ఎక్కువగా ఉంది. రిజర్వేషన్ ఓపెన్ అయిన 1-2 డేస్లోనే దాన్ని రిజర్వేషన్ కూడా ఫుల్ అయిపోతూ ఉంది. సో దానికి సంబంధించి ఇంకా ఫర్దర్గా కూడా చాలా ట్రైన్స్ని మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇదే కాకుండా మనకు రెగ్యులర్గా కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియా రన్ అవుతూ ఉంటాయి. ఆ ట్రైన్స్ను కూడా ఏదైతే ఇప్పుడు డిమాండ్ ఉందో ఆ ప్రాంతాల్లో వాటిని కూడా పండుగ సందర్భంగా ఎక్స్టెండ్ చేశాం. సో ఓవరాల్గా దాదాపు 600కు పైగా స్పెషల్ ట్రైన్స్ని ఈ పండుగ సందర్భంగా రన్ చేయబోతూ ఉన్నాం. సో ప్యాసింజర్స్ విషయానికి వస్తే పెద్ద మొత్తంలో అట్లీస్ట్ ఒక్క ట్రైన్లో దాదాపు 1500 నుంచి 2000 వరకు ప్రయాణికులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ అంచనా ప్రకారం ట్రైన్స్ను కూడా ప్లాన్ చేయడం జరిగింది. అదే లాస్ట్ ఇయర్ అయితే ఈ అన్ని రైళ్ళు, అంటే ఓవరాల్ రైళ్ళు అన్నీ కలిపి దాదాపు 450 నుంచి 500 వరకు రన్ చేశాం. సో ఈసారి 600కు పైగా ఆల్రెడీ ప్లాన్ చేశాం. ఇంకా ఫర్దర్ కొన్ని ట్రైన్స్ను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగానే ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అంచనాలను అందుకునేందుకు ప్రణాళికలు రచించి ట్రైన్స్ను కూడా ప్లాన్ చేశాం. సో దీనికి సంబంధించి ఒక స్పెషల్ ట్రైన్ వేయాలంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. చాలా డిపార్ట్మెంట్స్ ప్రయాసాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఎఫర్ట్స్ని పెట్టేసి ఎక్కడ కూడా అవకాశం ఉన్న ట్రైన్స్ని, కోచెస్ని సిద్ధం చేయడము, అలాగే మాకు రిక్వైర్మెంట్ ఉంటే పక్క జోన్స్ని లేదా రైల్వే బోర్డ్ని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఆ కోచెస్ని కూడా ఎక్స్ట్రా తెప్పించుకొని వీటన్నిటిని కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ఏపీకి వెళ్ళే రైళ్ళన్నీ కూడా రిగ్రెట్ చూపెడుతున్నాయి. అంటే ఇంకా రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం లేదు ఏమాత్రం అని. కొన్ని రైళ్లలో మాత్రం 150, 160కి పైగా వెయిటింగ్ లిస్ట్ చూపెడుతున్నాయి. సో ప్రత్యేక రైళ్లలో ఎటువంటి ఛార్జీలు వసూలు చేస్తుంటారు? రెగ్యులర్ ట్రైన్స్ అంటే గోదావరి కావచ్చు, ఫలక్నుమా, సింహపురి ఇలాంటివి కోస్టల్ ఏరియా వైపు వెళ్ళేవి రిగ్రెట్ వస్తున్నాయి. సో అందు గురించే ఈ డిమాండ్ ఉన్న రూట్లలో ఎక్కువ మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ వేశాం. సో అది కూడా మీరు అన్నట్టుగానే వెయిట్ లిస్ట్కి చేరుకుంటుంది. ఇంకా కొన్ని రూట్లలో చాలా ట్రైన్స్లలో అవైలబుల్ కూడా ఉన్నాయి బర్త్స్. సో వీటిని అన్నింటినీ అంచనా వేసుకొని ఎక్కడైతే రిగ్రెట్, వెయిట్ లిస్ట్ హెవీగా ఉందో ఆ రూట్స్లో ఇంకా ఫర్దర్గా ట్రైన్స్ ప్లాన్ చేస్తాం. డిమాండ్ ఉన్న రూట్లలో కూడా ఇంకా ప్రయాణికులు ఇబ్బంది పడుతూ వేలాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు సార్ ఇట్లా జరుగుతుంది ప్రతిసారి? అయితే దీనికి సంబంధించి అంటే మన కెపాసిటీ కన్స్ట్రెంట్స్ అన్న ఒకటి ఉంటుంది. అంటే ట్రైన్సే కావచ్చు, ట్రాక్సే కావచ్చు, ఒక స్థాయిని మించి మనం ట్రైన్స్ నడపలేము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఫ్రీ టు ట్రైన్స్ని ఇంకా కొద్దిగా తగ్గించైనా సరే ప్యాసింజర్ ట్రైన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా రూట్లలో ఇప్పుడు కాజీపేట ఇంపార్టెంట్ బిజీ ట్రంక్ రూట్, అక్కడ ఫుల్గా ట్రైన్స్ వెళ్ళిపోతున్నాయి, సాచురేట్ అయిపోతుంది ఆ సెక్షన్. అంటే ఇటు గుంటూరు వైపు నుంచి, అంటే మిర్యాలగూడ, గుంటూరు వైపు నుంచి అలా అంటే డిఫరెంట్ రూట్స్లో మేము ట్రైన్స్ను ప్లాన్ చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో డిమాండ్ మేర ట్రైన్స్ రన్ చేసేందుకు రైల్వే తరఫున పూర్తి స్థాయిలో మేము ప్రయత్నాలు చేస్తాం. ఎక్కువ మంది ప్రయాణికులంతా కూడా ఆర్టీసీ బస్సులతో పోల్చుకుంటే, ప్రైవేట్ బస్సులతో పోల్చుకుంటే రైళ్లని ఆశ్రయిస్తారు. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ముందస్తు ప్రణాళికలు ఎందుకు చేయట్లేదు అనేది ప్రయాణికుల నుంచి ఎదురవుతున్న క్వశ్చన్ సార్. లేదు అంటే దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ డే ఇండియన్ రైల్వేస్ దాదాపు 7 నుంచి 8 కోట్ల ప్రయాణికులని తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంది. అంటే ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. కొన్ని పెద్ద దేశాలలో ఉండే జనాభా మొత్తాన్ని కూడా ఒక్క రోజులో మనం తీసుకెళ్తున్నట్టు. సో అంత మేర ప్రయాణికులు ఎవ్రీడే ప్రయాణం చేస్తూ ఉన్నా కూడా ఫర్దర్గా ఇంకా ఎక్కువ ట్రైన్స్ నడపాలి, పండుగ సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ప్రయాణికులకు ఇబ్బంది కలగద్దు అని మేము ప్రణాళికలు చేసి ప్లాన్ చేసి
ఈ ట్రైన్స్ను కూడా ఒక 3-4 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకొని అన్ని రూట్స్లో పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. కోచెస్ అవైలబుల్ కూడా ఉండాలి. అంటే రెగ్యులర్ ట్రైన్స్తో పాటు వాటిని రన్ చేస్తూ వాటికి మెయింటెనెన్స్ సరిపడా కోచెస్ని మెయింటైన్ చేస్తూ ఈ స్పెషల్ రన్ చేయడానికి కూడా అదనపు బోగీలు అవసరం వస్తాయి, అదనపు ట్రైన్స్ అవసరం అవుతాయి, అదనపు ఇంజన్లు, అదనపు లోకో పైలట్లు, గార్డులు, ఇవన్నిటిని కూడా ఒక పక్క ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేసుకుంటే కానీ ఇంత పెద్ద మొత్తంలో ట్రైన్స్ను రన్ చేయడం కుదరదు. సో వందల వేల సంఖ్యలో ట్రైన్స్ని ఎవ్రీడే రన్ చేస్తూ ఈ పండుగ సందర్భంగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి సాధ్యమైనంత మేర హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఎఫర్ట్ని పెట్టి వీటిని రన్ చేయడం జరుగుతూ ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు కాచిగూడ కావచ్చు, నాంపల్లి కావచ్చు, లింగంపల్లి స్టేషన్ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎన్ని రైళ్లు నడిపిస్తున్నారు? సికింద్రాబాద్ అయితే దాదాపు మనకు ప్రతిరోజు 150 నుంచి 180 ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాం. అదే ఇప్పుడు చెర్లపల్లి డెవలప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా దాదాపు ఒక 70-80 ట్రైన్స్ని ఇక్కడ రన్ చేస్తూ ఉన్నాం. కాచిగూడలో, నాంపల్లిలో కూడా దాదాపు సిమిలర్ నెంబర్స్ని రన్ చేస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన బర్డెన్ ఉండొద్దు అని, ఎందుకంటే రీడెవలప్మెంట్ వర్క్స్ చాలా పనులు చురుకుగా సాగుతూ ఉన్నాయి, ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, వర్క్స్ జరగంగా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రయాణికులు ఆ ప్లాట్ఫామ్స్ పైకి రావడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు చాలా ట్రైన్స్ని పర్మనెంట్ బేసిస్లో మరియు టెంపరీ బేసిస్లో కూడా సికింద్రాబాద్ నుంచి వేరే టర్మినల్స్కి, చెర్లపల్లి లాంటి టర్మినల్స్కి తరలించడం జరిగింది. సో అంతేకాకుండా ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా కూడా ఇంకా బర్డెన్ తగ్గించాలి, సిటీలో డిఫరెంట్ రైల్వే స్టేషన్స్లో కూడా ఈ ఇంపార్టెంట్ మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి యాక్సెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో హైటెక్ సిటీ ఏదైతే సబర్బన్ రైల్వే స్టేషన్ ఉందో, సో అక్కడ కూడా మేము ఈ పండుగ సందర్భంగా 16 రెగ్యులర్ ట్రైన్స్ని, అంటే బీదర్ నుంచి మచిలీపట్నం కావచ్చు, లింగంపల్లి, కాకినాడ, లింగంపల్లి, విశాఖపట్నం, ఇలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని కూడా హైటెక్ సిటీలో టెంపరీగా హాల్ట్ ఇచ్చాం. సికింద్రాబాద్లో ఆరిజినేట్ అయ్యి టర్మినేట్ అవుతే ఎక్కువ మొత్తంలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. సో దీన్ని స్ప్రెడ్ చేస్తూ అన్ని స్టేషన్ల వైపు కూడా ట్రైన్స్ని తీసుకెళ్ళాం. అలా అని చెప్పి సికింద్రాబాద్లో ట్రైన్ ఆగదని కాదు. సో ఈ అన్ని ట్రైన్స్ కూడా సికింద్రాబాద్లో హాల్ట్ ఇస్తూ ముందుకు అటు లింగంపల్లి వైపు కావచ్చు, వికారాబాద్ వైపు కావచ్చు, ఇలా డిఫరెంట్ డెస్టినేషన్స్కి వెళ్తూ ఉన్నాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా 2 నుంచి 3 ఇంతల ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ డిజిటల్ టికెటింగ్ను ప్రోత్సహించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? టికెటింగ్ విషయానికి వస్తే అంటే బుకింగ్ కౌంటర్లో తీసుకునే వాళ్ళకంటే ఎక్కువ కూడా ఆన్లైన్లో ఐఆర్సిటీసీ వెబ్సైట్ ద్వారా తీసుకునే వాళ్ళు ఎక్కువగా అయ్యారు. సో అట్లా బర్డెన్ తగ్గుతూ ఉంది. ఇప్పుడు రైల్1 యాప్ అని కూడా వచ్చింది. సో దాని ద్వారా మొబైల్ ఫోన్లోనే మనము టికెట్ని కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇలా రిజర్వ్డ్ ప్యాసింజర్స్ స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి చాలా తగ్గిపోయింది. అలాగే జనరల్ టికెట్ హోల్డర్స్ కూడా కౌంటర్స్తో పాటు ఏటీవీఎం మెషిన్స్ అనేవి ఏర్పాటు చేశాము. క్యూఆర్ బేస్డ్గా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సో జనరల్ టికెట్ కూడా ఇంట్లోనే కూర్చొని యూటీఎస్ యాప్ ద్వారా మనం బుక్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. సో ఇలా ఓవరాల్గా టికెటింగ్ కౌంటర్స్ పైన ప్రెషర్ లేకుండా డిజిటల్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులంతా కూడా భారీగా లగేజ్ తీసుకెళ్తుంటారు. భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రెగ్యులర్గా ఉండే సెక్యూరిటీ ఇనిషియేటివ్స్తో పాటు పండుగ సందర్భంగా స్పెషల్ ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు వస్తారు, ఇలాంటి థెఫ్ట్కి సంబంధించిన ఇష్యూస్ జరిగేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మొత్తంలో ఆర్పిఎఫ్ బలగాలని మోహరించడం జరుగుతుంది స్టేషన్లలో మరియు ట్రైన్లలో. ఈ టీటీస్ని కూడా ఎక్కువ మొత్తంలో పెట్టడం జరుగుతుంది. దీంతో పాటే ఈ పండుగ రద్దీ ఉన్నన్ని రోజులు కూడా ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన సికింద్రాబాద్, కాచిగూడ ఇలాంటి అన్ని స్టేషన్స్లో షిఫ్ట్ వైజ్ 24/7 ఆఫీసర్స్ కూడా ఫిజికల్గా అక్కడ ఉండి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటే లగేజ్ స్కానర్సు, చెకింగు, సెక్యూరిటీ చెకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే సీసీటీవీ కెమెరాస్ కూడా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో పెట్టడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 124 ప్రత్యేక రైళ్లను ఇప్పటివరకు నడిపిస్తుంది. ప్రయాణికుల భద్రత పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సీదా సార్ అంటున్నారు. కెమెరామెన్ సూర్యతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.